అట్లయిందా? హరి ఓం. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. ఇవాళ నుండి 6వ సూత్రంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ 6వ సూత్రం అనేటువంటిది అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్. అన్ప్రెజుడిస్డ్ అంటే ఏమాత్రము అభిప్రాయములు లేకుండా ఉన్నటువంటి వైద్యుడు. అంటే ఈ అభిప్రాయాలు, దురభిప్రాయాలు, సదభిప్రాయాలు ఉండవలసినటువంటిది డాక్టర్ మాత్రమే, పేషెంట్ కాదు. అది కనుక ది అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్ well aware of the futility of the transcendental speculations which can receive no సార్ వాయిస్ కట్ అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉందండి. హలో, సరే సరే. Be his powers of penetrations ever so great, takes place note of nothing in every individual disease. కనుక ఏదైనా సరే ఒక వ్యాధిగ్రస్తుని యొక్క శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మనకి వ్యాధిని ఇండికేట్ చేయవు. వ్యాధిని ఇండికేట్ చేయాలంటే ది స్టేట్ ఆఫ్ మైండ్, ద స్టేట్ ఆఫ్ సెన్సెస్. అంటే ఆరోగ్యవంతుడికి ఒక మనస్సు ఉంటుంది, ఒక ప్రాణమయ శరీరం ఉంటుంది, ఆ తర్వాత భౌతిక శరీరం ఉంటుంది. భౌతిక శరీరంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అది వ్యాధిని సూచించదు, దానివలన ఉపయోగము లేదు. కనుక మనము వ్యాధిని నయం చేయాలి అంటే తప్పనిసరిగా స్టేట్ ఆఫ్ మైండ్, అంటే ఆరోగ్యవంతుని కన్నా భిన్నములైనటువంటి లక్షణాలు. ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ రాముడే దొరుకుతాడు, అంతకంటే ఎవడు దొరకడు. పురాణ పురుషుడు రాముడు. రాముడికి ఉన్నటువంటి లక్షణాలు రేపు పొద్దున పట్టాభిషేకం అనుకున్నారు. తెల్లవారుజామున ఆయన అభ్యంగన స్నానం అవన్నీ కూడా చేశాడు. అప్పుడు తెలిసింది వార్త ఆయనకి, నేను అరణ్యానికి పోవాలి, ఆ తర్వాత 14 సంవత్సరాలు అది కూడా దండకారణ్యంలో ఉండాలి. దండకారణ్యం అంటే ఎక్కడండి? అదేమో అయోధ్య. దండకారణ్యం మన సౌత్ ఇండియాలో ఉంటుంది. అంటే మనకి సీతారాములు భద్రాచలం ఆ ఏరియాలో ఉంటుంది. కనుక ఇది ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్.
ఎవరైనా సరే అప్పట్లో ఆయనకి బీపీ కనుక చూస్తే అంతకుముందు బీపీ ఎలా ఉండేదో 120/80 అలాగే ఉంది. కనుక ఇది ఆరోగ్యవంతుడి లక్షణం. ఈ ఆరోగ్యవంతుడు ఎప్పుడు కూడా పరిసరముల వలన ప్రభావము చెందడు. పరిసరముల వలన ప్రభావం చెందేవాడైతే వాడికి బీపీ పెరిగి ఉండేది, అనేక రకాలైనటువంటి బాధలు వచ్చి ఉండేవి. ఒక్కొక్కసారి దానికి అతి కోపంతో కానీ, అంటే ఎవరైతే తనను వద్దన్నారో వాళ్ళ మీద కోపం వచ్చి శుభ్రంగా అనేక రకాలైన బాధలు వచ్చాయి. వాల్మీకి వర్ణించాడు, చంద్రుణ్ణి ఏ విధంగా అయితే వెన్నెల వీడి ఉండలేదో ఆ రకంగా రాముణ్ణి చిరునవ్వు వీడలేదు. అది చెప్పాడు వాల్మీకి. కనుక ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మానసికమైనటువంటి ప్రవృత్తులలో మార్పులు. భౌతిక శరీరంలో సెన్సెస్ అని ఉంటాయి, పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాల్లో వచ్చేటువంటి మార్పులు, ఈ మానసికమైనటువంటి పరిస్థితుల్లో వచ్చే మార్పులు, అలాగే పంచేంద్రియాల్లో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అదే వ్యాధిని సూచిస్తుంది. అంతకంటే వ్యాధి ఏమి లేదు. ఎందుకంటే మనకి వ్యాధి ఎలా ఉంటుందంటే మనకు కనపడని లోకంలో ఉంటుంది. మనకు కనపడే లోకం భౌతిక శరీరమే, అంతకంటే మనకు కనిపించదు, ఏమీ కనిపించదు. కానీ వ్యాధి ఎక్కడ ఉన్నది? ప్రాణమయ శరీరంలోనూ మనోమయ శరీరంలోనూ ఉన్నది. ఈ మూడు ఎలా ఉంటాయి అంటే, ఈ నాలుగు కూడా బుద్ధిమయ కోసం, ఈ నాలుగు కూడా ఎలా ఉంటాయి అంటే ఇంటర్ పెనిట్రేటెడ్, ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉంటాయి. సపరేట్గా ఏమి ఉండవు, అన్నీ కలిసి ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోయి ఉంటాయి. ఈ సపరేట్ చేయటానికి వీలు లేదు. కనుక ఈ చేంజ్ ఏదైతే ఉందో, స్టేట్ ఆఫ్ మైండ్, మనసు యొక్క మార్పు ఏదైతే ఉన్నదో, ఆరోగ్యవంతం కన్నా భిన్నమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అది వ్యాధిని సూచిస్తుంది. అంటే మనకి ఒరిజినల్ డిసీజ్ ఎక్కడ ఉంటుందంటే ప్రాణమయ కోశంలో ఉంటుంది, లేకపోతే మనోమయ కోశంలో ఉంటుంది. అది ఒరిజినల్. మరి ఎలా తెలుస్తుంది మీకు జబ్బు చేసిందని? మీకు అనుమానం రావచ్చు కదా, క్వశ్చన్ వేయచ్చు కదా. మనోమయ కోశంలో కూడా ఉంటుంది. ముందల మనోమయ కోశంలో బయలుదేరి ప్రాణమయ కోశం మీదుగా భౌతిక శరీరానికి చేరుకుంటుంది. కనుక ఎప్పుడైతే ఈ ఇంటీరియర్ ఆఫ్ ది మ్యాన్ అంటారు, అంటే అంతర్గతమైనటువంటి మానవుడు ఎప్పుడైతే మనకి జబ్బు ఏర్పాటు అవుతుందో ఆ మనిషికి, అక్కడి నుంచి వ్యాధిగ్రస్తం అవుతుంది అన్నమాట. భౌతిక శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. భౌతిక శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడు అలాగా మనం 10-15 సంవత్సరాలు ఆ పేషెంట్ని అలాగ వదిలేసామనుకోండి, ట్రీట్మెంట్ చేయకుండా. ట్రీట్మెంట్ అంటే ఏదో ఉన్న బాధలకు మందులు వేస్తుంటాం, కానీ అసలు బాధలకు మందులు వేయాలి. నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, సోరా కానీ, సిఫిలిస్ కానీ, సైకోసిస్ కానీ, అలాంటి మందులకు కూడా, జబ్బులకు మందులు వేస్తే అప్పుడు జబ్బులు మనకి పూర్తిగా తగ్గుతాయి. ఏ జబ్బుకైతే కోసం అయితే పేషెంట్ వచ్చాడో ఆ జబ్బే కాకుండా మరి ఏ రకమైనటువంటి జబ్బు కూడా రాకుండా చేసేటువంటి అవకాశం మనకి హోమియోపతిలో మాత్రమే ఉన్నది. అలా కాకుండా ఈ రకమైనటువంటి డిస్ట్యూన్మెంట్ అంటారు, దీన్ని ఏమంటారు? డిస్ట్యూన్మెంట్. ట్యూన్ అంటే సరిగ్గా ఉండటం, డిస్ట్యూన్ అంటే సరిగ్గా లేకపోవటం. ఈ సరిగ్గా లేకపోవటం అనేటువంటిది అంతర్గత మానవుడిలో ఉంటుంది. ఈ అంతర్గత మానవుడు బాహ్యమైనటువంటి మానవుడిని తయారు చేస్తాడు, అంటే ఫిజికల్ భౌతిక శరీరాన్ని తయారు చేస్తాడు.
కనుక ఎప్పుడు కూడా భౌతిక శరీరం ఎక్కడి నుంచి తయారవుతుందంటే ప్రాణమయ కోశము మనోమయ కోశంలో నుంచి తయారవుతుంది. ఎందుకంటే మనోమయ కోశంలో ఈ ప్రాణమయ కోశాన్ని ఎలా తయారు చేయాలనేటువంటిది డైరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం కాళ్ళు చేతులు కదిలిస్తున్నాం, కరెక్టే. సినిమాకి వెళ్ళాలి, ఎవరు అది నిర్ణయించేది? మనస్సే కదా. సో ఫలానా సినిమా మంచిదని ఆ మాట ఈ మాటతోటి వింటాం. అబ్బో ఆ సినిమా ఫస్ట్ టికెటే మనం తీసుకోవాలని లెక్కలో వెళ్తాం. కనుక ఈ నిర్ణయించేది ఎవరు? మనస్సు. కనుక ఈ మనస్సు అనేటువంటిది నిర్ణయిస్తుంది. అది దాన్ని ప్రాణమయ కోసం అమలు చేస్తుంది. మనకి పరిపాలనలో ఎలా ఉంటుందంటే పార్లమెంటు చట్టం చేస్తుంది, మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంతా కూడా దాన్ని అమలు చేస్తారు. వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు దాన్ని అమలు చేస్తారు. ఒకవేళ దాన్ని కనుక సరిగ్గా అమలు చేయకపోతే కోర్టులు ఉన్నాయి. ఇది మనకి ఉన్నటువంటి వ్యవహారం. అంటే పైన ఏదైతే ఉన్నదో, గవర్నమెంట్లో ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా అదే ఉంటుంది. కనుక చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు ఒరిజినల్గా ఉంటుంది. స్వస్థము అంటారు, దాన్ని ఏమంటారు? స్వస్థము అంటే స్వస్థ. స్థ అంటే ఉండటం, స్వ అంటే సొంతంగా ఉండటం, అంటే మన యొక్క ఆరోగ్యం మన అధీనంలో ఉండుట. అది దాన్ని స్వస్థము, స్వస్థ వృత్తము అంటారు. కనుక ఈ ఆరోగ్యం అనేటువంటిది ఈ స్వస్థ వృత్తం కింద ఉంటుంది. ఎప్పుడైతే మనకి చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే మన యొక్క స్థితులు, ఉదాహరణకి మనకి వాటర్ ఉంటుంది అనుకోండి, వాటర్కి ఒక స్థితి ఉంటుంది, ఉంటుందా? ఆ తర్వాత వాటర్ని వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరవుతుంది. లేకపోతే ఆ వాటర్ని గడ్డ కట్టిస్తే మంచు అవుతుంది. వాటర్కి లేని లక్షణాలు మంచుకు వస్తాయి. ఆ మంచుతోటి ఎవడి మీదన్నా ఒక తల మీద వేస్తే తల బొంతలైపోతుంది. వాటర్కి అది లేదు. ఒక గంగాలో నీళ్లు పోసినా ఏమి ఉండదు. అలాగే నీటి ఆవిరి అన్నమాట. నీరు వేడెక్కితే నీటి ఆవిరి అవుతుంది. దీన్ని చేంజ్ ఆఫ్ స్టేట్ అంటారు. ఇదొక స్థితి, అదొక స్థితి, ఈ నీటి ఆవిరి ఒక స్థితి. అంటే మంచు ఒక స్థితి, నీరు ఒక స్థితి, నీటి ఆవిరి ఒక స్థితి. ఈ కనుక ఈ మూడింటిలో ఉన్నటువంటిది నీరే, కొత్త పదార్థం ఏమి లేదు. కనుక అలాగే మన యొక్క మనస్సులో కూడా అదే ఉన్నది, అదే పదార్థం ఉన్నది. భౌతిక ప్రాణమయ కోశంలో కూడా అదే పదార్థం ఉన్నది. తర్వాత భౌతిక శరీరంలో కూడా అదే పదార్థం ఉన్నది, వేరే పదార్థం లేదు. కొత్త పదార్థం అనేటువంటిది ఎక్కడి నుంచి ఎటు చూసినా ఆదరికి ఇదరికి లెన్స్ వేసి చూసినా కానీ కొత్తవి అనేటువంటివి లేవు. అది ఇది మనకి ఈ సూత్రంలో. కనుక ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ గురించి మనం వివరణ చేసుకుందాం. ఒక వ్యాధి యొక్క ప్రత్యేకతను గమనించుటకు వైద్యుడు రోగి యందలి ఆరోగ్య స్థితి కన్నా భిన్నములైన లక్షణములను పట్టుకొనవలెను. ఆరోగ్యం కన్నా భిన్నమైన లక్షణాలు. ఆరోగ్యం అంటే ఎలా ఉంటుంది? తన యందు తాను ఉంటాడు, అంటే తాను ఎవరి వలన డిస్టర్బ్ అవ్వడు, ఎవరిని డిస్టర్బ్ చెయ్యడు. అది ఆరోగ్యవంతుడి లక్షణం. ఏంటంటే తన వలన ఎవరు కూడా ఇబ్బంది పడరు, తాను ఎవరి వలన లౌక్యం కాదు పరమలౌక్యంగా ఉంటాడు. అది కనుక ఒక వ్యాధి యొక్క ప్రత్యేకతను గమనించుటకు వైద్యుడు రోగి యందలి ఆరోగ్య స్థితి కన్నా భిన్నములైన లక్షణములను పట్టుకొనవలెను. ముందర అసలు ఆరోగ్యం అంటే ఏందో తెలిస్తే కదా మనకి. ఎందుకంటే ఇప్పుడు అంతా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాం. ఉదాహరణకి మనకి నిన్న నక్స్వామికాలో చెప్పుకున్నాం,
కోపంగా ఉంటుంది, మాట దురుసు, చేతి దురుసు, ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఆరోగ్యకరమైన లక్షణాలా చెప్పండి? కాదు కదా. ఆరోగ్యకరమైన లక్షణాలు అయితే మనం కూడా అలాగే ఉందాం, అందరిని కొడదాం. కనుక ఇది ఎట్లాగో ఆరోగ్యకరమైన లక్షణం కాదు. కనుక ఈ ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యకరమైన లక్షణాలని సరి చేయటానికి మందులు ఉన్నాయి. ఈ చేంజ్ ఆఫ్ స్టేట్. కనుక ఎప్పుడైతే ఈ స్థితి మార్పు ఏదైతే ఉందో, ఈ స్థితిని మార్చేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణానికి మనం మందు వేస్తే నక్స్వామిక వాడు శుభ్రంగా మారిపోతాడు. అట్లాగే రకరకాల మందులు ఉన్నాయి. ఒక్కొక్క మందుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలను బట్టి కనుక మనం మందులు వేస్తే శుభ్రంగా మారిపోతారు. ఇవి వేదనల రూపమునను వికారములైన లక్షణముల రూపమునను ఉండును. ఎట్లా ఉంటాయంటే వేదన, సిమ్టమ్స్ అంటారు. దీన్ని ఏమంటారు? సిమ్టమ్స్ అంటే లక్షణములు. వీని సముదాయమును కూర్పు చేసినచో వేదనా సముదాయము అందురు. ఈ ఏవేవి లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూర్పు చేసి ఎవరికి కూడా ఒక లక్షణం ఉండదు. కనీసం ఒక 10, 15, 20, 25 ఉంటాయి. మనం మందు చదువుకున్నాం కదా అది. తర్వాత ఇవి ఇంద్రియ ప్రవృత్తులలోనూ కనిపించు మార్పులు కనుక మనస్సు యొక్క ప్రవృత్తుల్లోనూ వైద్యుడు ఇంద్రియముల సహాయమున మనస్సు సహాయమున మాత్రమే పట్టుకొనగలడు. అంటే మైండ్ అండ్ సెన్సెస్ అంటే మనస్సులో వచ్చేటువంటి మార్పులు మనకు తెలుస్తాయి. అవతల వాడు ఏందిరా ఇలా వీడున్నాడు, కదిలితే తంతున్నాడు, మెదిలితే తంతున్నాడు అనేటువంటి లక్షణాలు ఉంటాయా లేవా? కనుక ఈ లక్షణాలు మరి అవే వికారములు అంటారు. మానసిక వికారములు, మానసిక లక్షణములు, మానసిక వికారాలు కానీ మానసిక లక్షణాలు మీరు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే కార్బోవేజ్ పేషెంట్స్, చిన్నపిల్లవాడు కింద పడ్డాడు అనుకోండి, అయ్యో పాపం అని అంటాం మనం. వాడికి అయ్యో లేదు, కూయో లేదు, అసలు ఏమీ లేదు, అలాగ చూస్తూ ఉంటాడనమాట. అయ్యో బిడ్డ పడ్డాడు అని మనం పరిగెత్తుకుంటూ వస్తాం, వాడికి అదేమీ ఉండదు. కనుక ఈ కార్బోవేజ్ యొక్క లక్షణాలు అలాగా ఉంటాయి. ఒక్కొక్క మందు ఒక్కొక్క రకంగా ఉంటుంది అది. కనుక ఇవి ఇంద్రియ ప్రవృత్తులలోనూ కనిపించు మార్పులు కనుక, అంటే ఇంద్రియ ప్రవృత్తులు, పంచేంద్రియాలు మనిషికి 5 ఉంటాయి అది. కనుక మనస్సు సహాయమైన మాత్రమే పట్టుకొనగలడు. అంటే వీటికి కావాల్సినటువంటిది మైండ్ అండ్ సెన్సెస్. అంటే పేషెంట్కి మైండ్ ఉంది, సెన్సెస్ ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి. అలాగే డాక్టర్కి కూడా మైండ్ ఉన్నది, సెన్సెస్ ఉన్నాయి అది. కనుక వీటితోటి మాత్రమే పట్టుకోగలడు. అవతల వాడు కోపంగా ఉన్నాడు అనుకోండి, అవతల వాడు కొడుతున్నాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి, అప్పుడు ఆ కొట్టేది తెలుస్తుందా లేదా? దేనికి తెలుస్తుంది? మన యొక్క మనస్సుకు తెలుస్తుంది. మనస్సుకు తెలియకుండా అంటూ ఏది ఉండదు. ల్యాబ్ టెస్ట్తో పని లేదు. లేదు వాడికి కోపం ఉందనుకోండి, ల్యాబులో ఏమన్నా తెలుస్తుందా? ల్యాబ్ టెస్ట్లో ఎంఆర్ఐ తీసి చూడండి, వాడికి కోపం ఉన్నట్టు ఏమన్నా తెలుస్తుందా? ఉదాహరణకి భార్య ఉన్నదనుకోండి, నా భార్య అంటాం. భార్య అనేటువంటిది బ్లడ్ టెస్ట్లో తీస్తే ఏమన్నా వస్తుందా? రాదు కదా. ఎక్కడా రాదు. వీడు పెళ్ళైన దగ్గర నుంచి వీడికి భార్యగా ఉన్నది తప్పితే అంతకుముందు భార్యగా లేదు. భార్య అనే వస్తువు ఎక్కడా లేదు సృష్టిలో. కనుక ఈ భార్య అనేటువంటిది మనకి ఆరోపణ చేసుకున్నటువంటిది వస్తువు, అది సత్యం కాదు. నీకు ఉన్నటువంటి కాలంలో నీకు సేవ చేసినంత కాలం నీ భార్యగా ఉంటుంది. తర్వాత నువ్వు శరీరం వదిలిపెడతావు, ఆమె కొంతకాలానికి శరీరం వదిలిపెడుతుంది.
అప్పుడు వేరే భార్య వేరే మొగుడు వస్తారు. వీళ్ళే కలకాలం ఉండరు, ఎప్పటికప్పుడు మారిపోతుంటారు, జంటలు మారిపోతుంటారు. అది కనుక కనుక పేషెంట్లోనూ కూడా మైండ్ ఉంటుంది, సెన్సెస్ ఉంటాయి. అలాగే డాక్టర్లో కూడా పేషెంట్ మైండ్, సెన్సెస్ ఉంటాయి. వీటికి తప్ప జబ్బు దేనికి దొరకదు, అసలు ప్రశ్నే లేదు. ల్యాబ్ టెస్ట్లో ఏ జబ్బు కూడా దొరకదు, అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇట్టి ప్రవృత్తుల మార్పులతో మాత్రమే వైద్యుని పరిశీలన ప్రాముఖ్యము వహింపవలెను. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే వీళ్ళ యొక్క ప్రవృత్తుల మార్పులు, ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు మాత్రమే మనకి మందుని సూచిస్తాయి. వీనిని పరిశీలించు నేర్పుతో వ్యాధి యొక్క ప్రత్యేకతను నిర్ణయింపవలెను. అవతలి పేషెంట్కి ఈ పేషెంట్కి ఏమి తేడా ఉన్నది, వాడు ఒక రకంగా ఉన్నాడు, వీడు ఒక రకంగా ఉన్నాడు. ఆర్సినికాల్ పేషెంట్ తీసుకున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, కంగారు, హడావుడి, ఆత్రం, అందరూ నా సొమ్ము కోసమే ఉన్నారనేటువంటిది ఉంటుంది. ఒక ఎకరం పొలం ఉన్నదనుకోండి, అందరూ నా ఎకరం కోసమే చూస్తున్నారన్న దృష్టితో ఉంటుందన్నమాట. అంటే ప్రతి వాళ్ళు దొంగలుగా కనపడతారు ఆర్సినికాల్ పేషెంట్కి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే మరి నక్సవామిగా వాడికి అట్లా ఉండదు, అందరు దొంగలుగా ఉండరు. వాడు కోపం వస్తే కొడతాడు అంతే తప్ప ఇంకేం ఉండదు. అది ఈ ప్రత్యేక పరిశీలన చేయటంలో తన నిర్ణయమునకు కానీ శాస్త్రీయమైన సాంకేతిక ఊహాగానమునకు కానీ తావీయరాదు. ఇట్లాంటి పరిశీలన చేసేటప్పుడు శాస్త్రీయమైనటువంటి సాంకేతికం అంటే ఎంఆర్ఐలు కానీ సిటీ స్కాన్లు కానీ వీటిల్లో మనస్సు తేలదు, మానసిక లక్షణాలు ఎలాగూ కనిపించవు, అసలు పొరపాటును కూడా కనిపించవు. అది ఇతర రోగ లక్షణములతో సామ్యమును సాధింప యత్నించుటకు వీలు లేదు. ఇష్టాయిష్టములు పనిచేయరాదు. అంటే మన యొక్క ఇష్టము, మన యొక్క అయిష్టము, ఈ రెండు కూడా అంటే డాక్టర్ పరిశీలించేటప్పుడు ఇవేవి కూడా చూసుకోకూడదు. పాక్షిక దృష్టి లేక మాని పరిశీలించువాడు తన బుద్ధితో నిర్ణయము చేయడు. పాక్షిక దృష్టి అనేటువంటిది ఉండకూడదు, పార్షియల్ అనేటువంటిది ఉండకూడదు. అక్కడ ఏది ఉంటే అదే తీసుకోవాలి, అంతే తప్పితే ఇంకొకటి తీసుకోనకూడదు. అతి సూక్ష్మములైన ఊహాంశముల అనుభవముతో జతపడవు కనుక అవి వ్యర్థములని అతడు గ్రహించును. అది అనుభవానికి అవి మ్యాచ్ అవ్వవు, అందుకని అతి సూక్ష్మమైనటువంటి విషయాలు అనుభవానికి జతపడవు కనుక అవి వ్యర్థములు అనేటువంటిది తీసుకోవాలి. తర్వాత వివరణ. ఆరోగ్యవంతుని జ్ఞానేంద్రియ ప్రవృత్తులు 5. ఇవి చూచుట, వినుట, రుచి చూచుట, స్పర్శ తెలియట, వాసన తెలియట. ఆరోగ్యము బాగున్నంత వరకు ఇవి సహజముగా పనిచేయను. ఉదాహరణకి మనకి నాలుక మీద తేడా వచ్చిందనుకోండి, అందరికీ ఉప్పుగా ఉండేది మనకి తీయగా ఉంటుంది. అట్లాగా మనకి ఆ నాలుకలో వచ్చినటువంటి సెన్సెస్లో వచ్చినటువంటి మార్పులు. ఉదాహరణ కొంతమందికి చెవుల్లో తేడా ఉందనుకోండి, వెనక ఎవరో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది, ఎవరు ఉండరు అక్కడ. 5 నిమిషాలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంటాడు, వెనక ఎవరు ఉండరు, దెయ్యాలు ఉండయో భూతాలు ఉండయో ఇవి. అట్లాగనే అందరికి చలిగాలి ఉందనుకోండి, వీడికి చలిగాలిని బాధిస్తుంది అన్నమాట, వీడికి చలిగాలి బాధిస్తుంది, కొంతమందికి వేడి గాలి బాధిస్తుంది. ఇంక ఇవన్నీ కూడా స్పర్శ వికారములు, స్పర్శతో వచ్చేటువంటి వికారములు. ఉదాహరణకి సల్ఫర్ వాడు ఉన్నాడు అనుకోండి, ముక్కు ఎవరికి రాని వాసన వాడికి వస్తుంది. మున్సిపాలిటీ ట్రక్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాడికి వాసన వస్తుంది, మనకు రాదు. ఇంకా ఏదో గంట తర్వాత అప్పుడు మనకు వాసన వస్తుంది. కనుక ఇట్లాంటివన్నీ కూడా మనకి పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు.
కనుక ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు ఎవరికి తెలుస్తాయి? పేషెంట్కి తెలుస్తాయి, డాక్టర్కి తెలుస్తాయి. అంటే డాక్టర్కి తెలియకుండా ఏముండదు, పేషెంట్కి తెలియకుండా ఏముండదు. దీనికి ఏమి ల్యాబ్ టెస్టులు అవసరం లేదు. అది వీరిలో మార్పు కలిగినచో ఆరోగ్యము చెడినదని అర్థము. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఇది. కనుక ఈ ప్రవృత్తుల్లో మార్పులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆరోగ్యము చెడిపోయింది అనేటువంటి లెక్క. జ్వరము, తలనొప్పి మున్నగు బాధలు ఇంకానూ ప్రారంభింపకుండినను అతడు వ్యాధిగ్రస్తుడని తెలియవలెను. ఇంకా జ్వరం రాలేదు, రేపో ఎప్పుడో వస్తుంది. ప్రయోజనం వాడికి ఎట్లా ఉంటుందంటే, మొట్టమొదటి రోజు చల్లగాలికి వెళ్ళాడు అనుకోండి, లేదా ఏదైనా పార్క్ మీద బెంచ్లో చల్లటి గాలికి బెంచ్ మీద కూర్చున్నాడు అనుకోండి, ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. రేపు పొద్దుటికి వచ్చేటప్పటికి కొంచెం ముక్కులు జలుబు చేస్తుంటుంది అనమాట. ఇంకా రేపు పొద్దుటికి వచ్చేటప్పటికి అంటే వీడికి పంచవర్ష ప్రణాళిక అనమాట. జ్వరం రావటానికి కూడా 10 రోజులు పడుతుంది వీడికి. అంటే 10 రోజులు బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ జ్వరం రాదు వీడికి. అది ఇట్లు ప్రవృత్తులలోని వికారం వల్ల మాత్రమే తెలియదగినది అసలైన వ్యాధి లక్షణము. అంటే ప్రవృత్తుల్లో ఏవైతే మార్పులు ఉంటాయో అదే నిజమైనటువంటి వ్యాధి లక్షణము. అదే నిజంగా మనం అబ్జర్వ్ చేయవలసినటువంటిది, పరిశీలించవలసినటువంటిది. దానివల్లనే జ్వరము, తలనొప్పి మొదలగు బాధలు మాటి మాటికి కలుగుచుండును. కనుక దీనివల్లనే మనకి జ్వరము, తలనొప్పి మాటి మాటికి కలుగుచుండును. కానీ ఆ బాధలే వ్యాధులు కావని గుర్తించవలెను. కనుక ఈ జ్వరము, తలనొప్పి ఇట్లాంటివన్నీ కూడా వ్యాధులు కావు. అట్లే మనస్సును కలుగు వికారములు కూడా నిజమైన వ్యాధి లక్షణమునకు ఉదాహరణ. ఎట్లా ఉంటాయంటే, తెల్లని విద్యుద్దీపం వంక చూచినప్పుడు దాని చుట్టూను కొందరికి మంచు పొర వలె కనిపించును. అంటే ఆ దృష్టి దోషం అన్నమాట. కొందరికి సన్నని రంగులు కనిపించును, కొందరు వెలుతురు చూడలేరు, కొందరికి కనులు మంట గాని నొప్పి గాని పుట్టును, కొందరికి చెవులలో హోరు వినిపించును. సౌండ్ అన్నమాట. రకరకాల సౌండ్స్ ఉంటాయి. చెవుల్లో రైళ్లు, చెవుల్లో బస్సులు, ఇట్లాంటి సౌండ్స్ అన్ని రకరకాల గమ్మత్తైనటువంటి సౌండ్స్ అన్ని కూడా ఉంటాయి చెవుల్లో తేడా వచ్చినప్పుడు. కొందరికి బుడగలు ప్రేలుచున్నట్లు వినిపించును, కొందరు ముక్కు చీదినచో చెవుల్లో కుర్రుమని శబ్దము వచ్చును, కొందరికి వాసన తిన్నగా తెలియదు. మనం మొన్నటి దాకా చూసాం కదా, ఏం జబ్బది? కరోనా. అది కనుక కొందరికి లేని వాసనలు అనిపించును, అసలు ఏం వాసన ఉండదు, వాటికి మటుకు వాసన అనిపిస్తుంది. కొందరికి ఉప్పగాను పుల్లగాను ఉండును నోరు, కొంతమందికి ఉప్పగాను పుల్లగాను ఉండును. ఇవి కన్నులు, చెవులు, ముక్కులు, నాలుకకు సంబంధించినటువంటి వికారములు. అంటే ఈ వికారాలు ఎలా ఉంటాయి? ఇవి పేషెంట్ చెబితే తెలుస్తుందా లేదా మీకు? దానికి ఏమన్నా మధ్యలో టెస్ట్ కావాలా? దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ టెస్ట్. అది కనుక అట్లే స్పర్శ వికారములు. కొందరికి గాలి తగిలినచో చలిచలిగా ఉండును, కొందరికి ఒళ్ళు పులకరించును, కొందరికి పంకా లేనిచో ఉక్కిరి బిక్కిరిగా ఉండును, కొందరు పంకాను భరించలేరు. ఒకళ్ళకేమో ఫ్యాన్ వేస్తే ఊరుకోరు, ఒకళ్ళకి ఫ్యాన్ తీస్తే ఊరుకోరు. ఇట్టి స్పర్శ వికారములు. అంటే ఇలాగా ఉంటాయి అన్నమాట జబ్బులు. ఈ రకంగా ఉంటాయి. ఇవి ఒరిజినల్ జబ్బులు. ఈ జబ్బులు ఈ ఒరిజినల్. అట్లే మనస్సును కలుగు వికారములు కూడా నిజమైన వ్యాధి లక్షణములు. మనస్సులో కూడా కొన్ని వ్యాధులు ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే, కొందరికి ఒంటరితనము భయమును కలిగించును. అసలు భయం ఎందుకు పుట్టాలి? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నప్పుడు భయం ఉండదు. ఆ సర్వాంతర్యామి యొక్క స్మరణ నుంచి మనం దూరంగా జరిగినప్పుడు భయం పుడుతుంది. ఉదరమంతరం కురుతే పాపం. అది
అంటే సన్నని సూది మోపినంత తేడా వస్తే అక్కడి నుంచి భయం మొదలవుతుంది. అది అందుకే ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మను వరాలు కోరుకుంటారు. మాకు చావు లేకుండా వరం ఇవ్వమని. ఆ చావు లేకుండా వరం ఇవ్వమన్న దాంట్లోనే భయం ఉంటుంది. అది కొందరు స్త్రీలు రాత్రి యందు ఇంటిలో ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో తిరుగుతున్నట్లు అలికిడిగా ఉండును. అక్కడ ఎవరు ఉండరు, కానీ అలికిడిగా ఉంటుంది. పక్క గదిలో దొంగ ఉన్నాడేమో అనిపించును. చీకటిలో ఎవరో కూర్చుండినట్లుండును. కిటికీ నుండి చెట్లు కనబడినచో ఏవో ఆకారములు కదులుచున్నట్లుండును. దయ్యములున్నవేమో అనిపించును. కొందరు జనసమర్థమును భరించలేరు. అసలు జనం అంటే తట్టుకోలేరు. ఒకసారి నేను నర్సరావుపేట వెళ్ళాను. అక్కడ బస్ స్టాండ్ టైం అయిందా? అయిపోయిందా? సరే, మిగిలింది రేపు చూద్దాం. ఆర్గనానికి టైం అయిపోయింది. ఎగ్జామ్ చెప్తున్నారు. ఇవాళ నక్సవామికాలోను మన జాండీస్ అనేటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. ఈ జాండీస్కి సంబంధించినటువంటి ఒక 5-6 మందులు మనం చెప్పుకుందాం. నక్సవామికాతో పాటు కంపారిటివ్ స్టడీ చేద్దాం. కామెర్ల వ్యాధి, ఇతర ఔషధములతో పోల్చి కూడా దీన్ని పరిశీలిద్దాం. కామెర్ల వ్యాధిలో నక్సవామిక కావలసిన వారికి ఇంతకుముందు మనం చెప్పుకున్న నక్సవామిక లక్షణములుండి కామెర్ల వ్యాధి సోకును. అంటే అంతకుముందు పూర్వాశ్రమంలో కోపిష్టి వాడై ఉంటాడు. అది ఎవరిని పడితే ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంతకంటే చికాకు ఏమీయో ఉండదు, విరోచన బద్ధకం ఉండదు. వీడికి బ్రాండ్ అన్నమాట. ఏ జబ్బులో అయినా సరే విరోచన బద్ధకం అనేటువంటిది ఉంటుంది. మామూలుగా కామెర్లు అనగానే చర్మము కానీ కన్నులు, మామూలు కామెర్లు ఏముంటాయి? చర్మం పసుపు పచ్చగా వస్తుంది, కన్నులు పసుపు పచ్చగా వస్తాయి, విరోచనం తెల్లగా వస్తుంది. అంటే విరోచనం రంగు ఒంటేలు రంగు విరోచనానికి వస్తాయి. అది కొంచెం ముదిరినతో నాలుక కూడా పసుపు పచ్చగా ఉండి ప్రారంభ దశ నుండి మూత్రము పసుపు పచ్చగా ఉండవచ్చును. ఇవి అందరికీ ఉండే లక్షణాలు. వీటి వల్ల మందు డిసైడ్ అవ్వదు. అది కనుక ఇది వేదన కిందకు రాదు. దీన్ని బేరీజు వేసి హోమియోపతి డాక్టర్ మందు ఇయ్యరు. ఒక్కొక్క కామెర్ల రోగి కొంచెం జ్వరం వచ్చినట్లు చలిచలిగా ఉండను. ఈ సంగతి రోగి చెప్పడు. మరి రోగి చెబితేనే కదా మనకు తెలిసేది. రోగి చెప్పకుండా ఏమీ తెలియదు. వాడికి తలనొప్పి ఉందనుకోండి, పేషెంట్కి తలనొప్పి నాకు ఉందని సంగతి పేషెంట్ చెప్తేనే మనకు తెలుస్తుంది. అది ఈ లక్షణం కామెర్లకు సంబంధించినది కాదు. కానీ కామెర్ల రోగికి ఈ వేదనను బట్టి డాక్టర్ మందు ఎంపిక చేయను. రోగులలో చలి భరింపలేని జాతి ఒకరు, వేడి భరింపలేని జాతి ఒకళ్ళు. అంటే చిల్లీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. మెటీరియా మెడికాలో మందులు మొత్తం చిల్లీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ చీలిపోతారు. ఒకవేళ అన్నీ సరిపోయినా ఈ చిల్లీ హార్ట్ చూసుకోలేదనుకుంటే మందు పనిచేయదు. కనుక ఇది ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఇట్లాంటి కామెర్ల రోగంలో. తర్వాత ఇక్కడ కొన్ని కంపారిటివ్ స్టడీస్ చేస్తున్నారు. అది మనకేం పెద్దగా అవసరం లేదు. తర్వాత ఇక్కడ హెల్లిబోరస్ అనేటువంటి ఒక మందుని చెప్తున్నారు, మాస్టార్కు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ హెల్లిబోరస్ ఎప్పుడంటే టైఫాయిడ్ ఫీవర్స్ అట్లాంటివి
4-5 వారాలు జరిగిన తర్వాత ఈ హెల్లిబోరస్ అనేటువంటి మందు అవసరం అవుతుంది. ఈ హెల్లిబోరస్లో ఏమవుతుందంటే ప్రాణ ప్రమాద స్థితి కలిగి మనిషి తెలివి తెప్పిపోయి చనిపోయాడా బ్రతికి ఉన్నాడా అనిపించేటట్లుగా కట్టెవలే అయిపోయిన పిదప హెల్లిబోరస్ అనే మందు అతనికి పనికి వచ్చును. టైఫాయిడ్కి జరిగిన తప్పుడు వైద్యం వలన కేసు చెడగొట్టబడినప్పుడు కొన్ని తీవ్రమైన చికాకులతో రోగి పరిస్థితి ఉన్నప్పుడు అవసరం కలగవచ్చును. పెద్దగా ఊపిరితిత్తులలో చికాకు వలన వచ్చు జ్వరములలోనూ, ఊపిరితిత్తుల్లో వ్రణములు ఏర్పడటం వలన వచ్చు జ్వరములలోనూ, గుండె జబ్బు వలన వచ్చు జ్వరములలోనూ 2-3 వారాలు దాటినప్పుడు రోగి చనిపోబో స్థితిలోకి వెళ్ళిపోవును. ఊరికనే గట్టిగా పలకరించినచో కదిలించినచో గుండె కొట్టుకుంటున్నాం. అంటే ఊరికే మనం మనిషి బతికి ఉన్నాడని చెప్పడం కోసం గుర్తు ఏంటంటే గుండె కొట్టుకుంటుంది. అంతకంటే ఎక్కడ ఏమీ ఉండవు. అనగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే గుండె ఆగిపోవచ్చు. ఇట్టి కేసుల్లో హెల్లిబోరస్ వేయకపోయినచో రోగి బతకడు. కానీ హెల్లిబోరస్ వాడిన పిదప కనీసం 48 గంటలు మనకు మందు పనిచేసిందో లేదో తెలియదు. దీనికి ఏంటంటే ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ ఇన్వాలంటరీగా కదులుతుంటుంది. తర్వాత స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్ అనేటువంటిది ఉంటుంది. అంటే మెడ అనేటువంటిది వెనక్కి విరుసుకుపోతుంటుంది అనమాట. మెల్లమెల్లగా జారిపోతుంటాడు పేషెంట్. మంచం మీద పడుకోబెడితే ఆ మెడ వెనక్కి విరుచుకుపోయి జారి పడిపోతాడు. అది ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇట్టి కేసుల్లో హెల్లిబోరస్ వేయకపోయినచో రోగి బ్రతకడు. కానీ హెల్లిబోరస్ వాడిన పిదప కనీసం 45 గంటల్లోపు మనకు మందు పనిచేసిందో లేదో తెలియదు. అందుకని పేరెంట్స్ని అక్కడెక్కడ ఉంచకూడదు. ఉంచితే కొంప మునిగిందే. మనకి ఏదో ఒక మందు వేయటానికి ప్రొవోక్ చేస్తారు. అందుకోసం వాళ్ళని చాలా దూరంగా ఉంచాలి. కానీ రోగి బతికియే ఉండను. ఆ 48 గంటల ముందు మందు పనిచేయుచున్న ఎడల రోగికి 2-3 నీళ్ల విరోచనములగును. అంటే వీడు బయటకు వస్తున్నాడు అనేటువంటిది ఎట్లా తెలుస్తుందంటే 48 గంటల తర్వాత నీళ్ల విరోచనాలు అవుతాయి. ఆ విరోచనాలకి మందు వేసినచో తప్పనిసరిగా రోగి చనిపోవును. అది నీళ్ల విరోచనాలు అవుతున్నాయి కదా అని యాసిడ్ ఫాస్ కానీ పోడోఫైలం కానీ విరోచనాల మందులు ఉన్నాయి కదా, అవి వేయకూడదు. వేస్తే చనిపోతాడు. కారణము మందు పనిచేయచు రోగిని బ్రతికించుతున్న ప్రాణశక్తి యొక్క చర్యల్లో ఒకటి నీళ్ల విరోచనాలు. పేషెంట్ని బ్రతికించడానికి కోసం ఎంతో ప్రయత్నం చేస్తుంది అన్నమాట ప్రాణ శరీరం. ఆ దశలో మనకి గుర్తు ఏంటంటే విరోచనాలు అవుతాయి. అది లేదు ఒక్కొక్కసారి 1-2 వాంతులు అవ్వను. వాంతులు అవ్వగానే ఇపికాకేస్తే అప్పుడు కూడా చనిపోతాడు. అది లేదా చెమటలు పోస్తాయి. చెమటలు పోస్తే చైనా వేస్తే అప్పుడు కూడా చచ్చిపోతాడు. అందుకే ఈ విధంగా మనకి జాగ్రత్తగా ఉండాలి. హెల్లిబోరస్ ఇచ్చినటువంటి కేసెస్లో 48 గంటల దాకా ఏ మందు కూడా వేయకూడదు. ఇంగ్లీష్ మందు కానీ హోమియో మందు కానీ ఏ మందు కానీ వేయకూడదు. తర్వాత కామెర్లు సోకిన వారిలో నక్స్వామిక అవసరమైన రోగికి చలిచలిగా ఉండును. అది నక్స్వామిక, మళ్ళీ నక్స్వామికలోకి వస్తున్నాం. చలిచలిగా ఉంటుంది అన్నమాట. ఒళ్ళంతా కూడా చలిచలిగా ఉంటుంది. విరోచన బద్ధకం ఉండును. దీని బ్రాండ్ విరోచన బద్ధకం ఉండును. విరోచన బద్ధకం ఒక వేదన కాదు. చాలా మందుల్లో విరోచన బద్ధకం ఒక లక్షణముగా ఉన్నది. నక్స్వామికలో ఇది ముఖ్యం. అంటే నక్స్వామిక పేషెంట్కి చూస్తే కంపల్సరీగా విరోచన బద్ధకం ఉంటుంది. దానిని మందుని నిర్దేశించే లక్షణముగా తీసుకొనరాదు. ఇక నక్స్వామిక అవసరమైన కామెర రోగికి చిరాకు ఉండును. ఇది కూడా వీడి బ్రాండ్. దీని ఔషధ నిర్దేశక లక్షణములు తీసుకొనవలను. ఇతడు మూత్ర విసర్జన చేసుకొని చుండగా సామాన్యంగా పరిమాణము తగ్గును. అంటే యూరిన్ అనేటువంటిది తక్కువగా నడుస్తుంది. ఇది కూడా నక్స్వామిక రోగి యొక్క ఒక లక్షణం. ఒక మందు వేరొక మందు కంటే ఎట్లు భిన్నమైనదో తెలుపు వ్యక్తిగత లక్షణములను గ్రహించవలెను.
ఆ మందుకి ఇంకొక మందుకి పోలికలు లేని లక్షణాలు మనం తీసుకోవాలి. వీనితో పాటు చలిగా ఉన్నదో నక్స్వామిగా వాడవలను. రోగికి ఒంట్లో వేడిగా ఉన్నదనుకోండి, తాపముగా ఉన్నది, చన్నీళ్ళు అంటే ఈ పేషెంట్కి పనికిరాదు. రోగికి వేడిగా ఉండి తాపంగా ఉంటే నక్స్వామిగా పనిచేయదు. చాలా దాహముగా ఉన్నది, ఈ లక్షణం ఉన్నచో నక్స్వామిగా కాదని తెలియను అంటే ఇట్లాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. బాగా దాహం ఉండేటువంటి పేషెంట్స్, చల్లటి నీళ్లు పోసుకుందాం అనేటువంటి పేషెంట్స్, మిగిలిన ఏవి అవును అనుకుంటే నక్స్వామిగా కాదని స్పష్టంగా తెలియను. ఇతనికి నక్స్వామిగా వాడినచో కామెర్ల వ్యాధి తగ్గదు. ఈ లక్షణాలుంటే కామెర్లు తగ్గవు. ఇట్టి లక్షణం గల కామెర్ల రోగికి సల్ఫరు, ఫాస్ఫరస్, పలస్టిల్లా, బ్రయోనియా 4 మందులు చెప్పారు. అంటే చల్లటి నీళ్లు తోటి తడవకి మొహం తడుపుకునేటువంటి వాళ్ళల్లో 4 మందులు చెప్పారు. ఏ మందులు పనికిరావో తెలిసే విధానము నక్స్వామిగా పనికిరాదని గమనించబడినది కనుక ఆ మొదటి లక్షణాలకే నక్స్వామిగా పనిచేస్తుంది. వేడిగా ఉండుట అనే లక్షణం వలన తెలిసినది పై 4 ఎపిస్నెల్ అనే మందు కూడా కలుపుకొనవలను. 4తో పాటు 5వది ఎపిస్నెల్. ఈ 5 ఏదో ఒక దానికి చెందిన వాడు ఈ రోగి. ఏ మందుకు సంబంధించిన వాడో దానిని వాడినచో అతనికి కామెర్లు తగ్గను. కామెర్లు అనేది పేరు తప్ప వ్యాధి కాదు కదా. కామెర్లు అనేటువంటిది పేరు తప్ప, మనం ఇచ్చిన పేరు, మనం చక్కగా నామకరణం చేసుకున్నాం జాండీస్ అని. అది హోమియోపతిలో అసౌకర్యం ఇది. ఈ ఇబ్బందులను తగ్గించే కొరకు కొన్ని ప్రయత్నములు కావించి జబ్బుల పేర్లతో ఔషధముల చికిత్సతో కొన్ని పుస్తకములు రాసితిరి. ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన గ్రంథాలు. ఇవి చదువుకుంటే మనం హోమియోపతికి ఆ జన్మకు పనికిరాం. అది కనుక కామెర్ల రోగములో సల్ఫర్ వాడవలసిన లక్షణం ఏమిటంటే, సల్ఫర్ రోగికి ఉన్న వాళ్ళందరిలో నీరసం అత్యధికంగా ఉండును. సల్ఫర్ పేషెంట్కి నీరసం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నీరసం ఉండును. ఆ నీరసం కూడా ఉదయం ఉంటుంది. ఎండకు ఒళ్ళు మంట కూడా వర్తించును. ఎండకి కొంది ఒళ్ళు మంటలు కూడా వస్తాయి. కిటికీలో నుంచి ఎండబడినచో ఒళ్ళు మండును. ముఖ్యంగా పాదములు, మోచేతులు, తల ఎండబడినచో మండును. పాదాలు కానీ, తల కానీ, మోచేతులు కానీ వీటి మీద కనుక కిటికీలో నుంచి ఎండబడితే మండుతుందన్నమాట. ఉదయమైనను సల్ఫర్ వానికి నీటితో శరీరమును తడుపుట కానీ స్నానమునకు కానీ ఇష్టం ఉండదు. వీడి బ్రాండ్ ఇది. స్నానానికి ఇష్టం ఉండదు. నాకు ఒంట్లో కామెర్లు ఉన్నది, అసలే స్నానం చేయమంటారేమిటి అంటాడు వాడు. సల్ఫర్ ఉంది. అవును, నీళ్లు పోసుకోడు వాడు. ఇప్పుడు ఊరిక ఎప్పుడైనా మొహం కడుక్కుంటుంటాడు చల్లటి నీళ్ళతో అని అతడు పలుకును. కాళ్ళు చేతులు ముఖము కడుక్కున్నచో జ్వరముగా ఉన్నది వద్దు అన్ను. కాళ్ళు చేతులు ముఖం కడుక్కోమంటే జ్వరం ఉంది వద్దు అంటాడు. గుడ్డలు మార్చుకోడు, బట్టలు కూడా మార్చుకోడు. గుడ్డలు మార్చుకున్నచో స్నానం అయిన తర్వాత మార్చుకుంటాలే అంటాడు. ఎప్పుడు స్నానం? ఇప్పుడు కాదు. అది కనుక స్నానమైన తర్వాత మార్చుకుంటాలే అంటాడు. ప్రక్క మీద గుడ్డలు మారుస్తామంటే అక్కర్లేదు, రేపు మార్చుదామంటాడు. అంటే అసలు ఎట్లాగూ కదలరు వీడు. మేము ఇల్లు ఊడుస్తాం, అక్కడ కుర్చీ వేస్తాం, పడుకో అన్నచో ఈ పూటకు ఇల్లు ఊడవక్కర్లేదని చెప్పును. అనగా ఇతడు మానసికంగా సోమరి. ఈ లక్షణం ఉన్నచో సల్ఫరు, బ్రయోనియా ఈ రెండింటిలో ఏదో ఒక మందు అని అర్థము. కనుక ఇట్లాగా మనం మందుల్ని సెగ్రిగేట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. అవతల వాడికి వీడికి ఏంటి తేడా అది. అయితే బ్రయోనియా వాడు స్నానం అక్కర్లేదు అనడం. బ్రయోనియా వాడికి వీడికి ఏంటంటే వీడు స్నానం చేస్తాడు. ఎన్ని మాటలు తీసుకొని వచ్చినా అన్ని మాటలు ఒళ్ళు తడుపుకున్నాం. అతనికి అప్పుడు ప్రాణం చాలా హాయిగా ఉండును.
సల్ఫర్ వానికి ఒళ్ళు కడుక్కొనచో హాయిగా ఉండును కానీ ఒళ్ళు కడుక్కోండు. ఒళ్ళు కడుక్కోవటం ఇష్టమే కానీ ఒళ్ళు కడుక్కోడు. బ్రయోనియాకు సల్ఫర్కి అది వ్యత్యాసం. కనుక బ్రయోనియా ఒక రకంగా ఉంటుంది, సల్ఫర్ ఇంకొక రకంగా ఉంటుంది. అంతేకాక బ్రయోనియా వానికి దాహముగా ఉండును. సల్ఫర్ వానికి ఎంత ఎక్కువగా దాహం ఉండదు, సల్ఫర్ వాడికి దాహం ఉండదు. కామెర్ల వ్యాధిలోనైనను ఏ వ్యాధిలోనైనను సరి బ్రయోనియా వాడు నిద్రలో కలవరించను. నిద్రలో కూడా కలవరిస్తుంటాడు. ఒక్కొక్కసారి బ్రయోనియా వాడు అంతకుముందు ఉన్నటువంటి సగంలో వదిలిపెట్టిన పనులన్నింటిని కూడా కలవరిస్తాడు. ఆఫీసులో సగం పని చేశాడు అనుకోండి, ఆ పని అంతా కలవరిస్తాడు. కనుక బ్రయోనియాకు అంతగా విలక్షణమైనటువంటి వెతకక్కర్లేదు. 2-3 లక్షణాలు అయితే చాలు, అన్నిటికీ తీసుకొని. ఇంకొకటి వాడు ఏంటంటే నన్ను ఇంటికి తీసుకుపోండి అంటాడు. ఇది ఈ లక్షణం ఏ మందులో కూడా లేదు. ఒక్క మెటీరియా మెడికాలో ఉన్న 4500 మందుల్లో ఒక్క బ్రయోనియాకి మాత్రమే సొంతం. నన్ను ఇంటికి తీసుకొని పోండి అని బ్రయోనియా వాడు నిద్రలో కలవరించను. తాను ఇంటిలో నుండును కానీ సంధిలో కానీ కలలో కానీ అభిప్రాయం అనేది ఎక్కడో ఉన్నాననేటువంటి అభిప్రాయం ఉండును. ఎక్కడనో కొత్త స్థలం మందు ముద్రించబడి ఉండును వాడి మనస్సులో. ఇందుకే ఈ మందులో లేనట్టిది బ్రయోనియాలో మాత్రమే వర్తించుతున్నట్టుది గుర్తించదగిన విలక్షణం ఇది. ఒకసారి ఒక పేషెంట్ని అంటే వేరే లక్షణాలతోటి తీసుకొచ్చాడు బ్రయోనియా. ఆ పేషెంట్కి వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి కూడా మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా మందులన్నీ తెలుసు. తెలిస్తే వీడు సంధి గుణాలు అనమాట. వాడు ఇంట్లోనే ఉన్నాడు, నన్ను ఇంటికి తీసుకుపోండి, నన్ను ఎక్కడో పెట్టారు అని అంటున్నాడు అనమాట. వీళ్ళకేమో గుండె టారెత్తుతుంది. ఇంట్లో ఉండేవాడు ఇంటికి తీసుకెళ్ళమంటే ఎవరికైనా గుండె దడ పుట్టింది అనమాట, మిగిలిన వాళ్ళకి రోగం వచ్చింది. అప్పుడు మాస్టర్ బ్రయోనియా కామ్గా చూసి బ్రయోనియా 200 ఒక డోసు రాశారు. ఏందండి బ్రయోనియా రాస్తారని. మరి బ్రయోనియా లక్షణాలు ఉంటే బ్రయోనియా రాయికి ఇంకేం రాస్తామన్నారు. కావాలంటే మెటీరియల్ మెడికల్ చదువుకోండి అన్నారు మాస్టర్ అప్పుడు. అది కనుక బ్రయోనియా వాడికి ఎక్కడో ఉన్నట్లుగా ఉంటుంది. అది ముఖ్యంగా ఆసుపత్రిలో పెట్టామని బ్రయోనియా వానికి లోపల నిద్రలో కానీ కళ్ళలో కానీ సంధిలో కానీ ఉండును. అది మరి ఇంటికి వెళ్ళవలని అనిపించును. నాకు ఇక్కడ బాగాలేదు అంటే వాడు ఇంట్లోనే ఉంటాడు, ఇంటికి వెళ్దామంటాడు. అది స్వేచ్ఛగా లేదు అనిపించును. ఏదో ఎక్కువగా కట్టివేసినట్లుండును. ఇతను 2-3 మార్లు తనను ఇంటికి తీసుకొని వెళ్ళండి అని కలవరించును, ఏది ఇంట్లో ఉన్నప్పటికీ. ఈ లక్షణం కనుక ఉన్నట్లయితే వైద్యం చేయుట తేలికగును, చాలా తేలిక. సల్ఫర్ రోగికి ఈ లక్షణం లేదు. ఇంటికి తీసుకుపోమంటాం, ఎక్కడ ఉన్నాను అంటాం, ఇట్లాంటివన్నీ కూడా సల్ఫర్ రోగికి లేదు. సల్ఫర్ రోగి ఊరకనే పడి ఉండును, పైగా ఒక రకమైన మత్తులో ఇతడు ఉండును, జిడ్డుగా ఉండును. సల్ఫర్ వాడు జిడ్డుగా ఉంటాడు. సల్ఫర్ వానికి పసుపచ్చని విరోచనం కావచ్చును. బ్రయోనియా వానికి 2 రకముల్లో ఏదో ఒక విధముగా విరోచనం వెడలుచుండును. ఒకటి గట్టిగా ఎండినదై ఉండల వలె ఉండును, నుసి రంగులో ఉండును, లేదా రోజుకి 1-2 పలుచని విరోచనములు దుమ్ము రంగులో అగును, తుక్కుగా చెత్తగా నీళ్లు కలిసినట్లు విరోచనములగును. ఇన్ని లక్షణాలు ఉంటాయి బ్రయోనియా వాడికి. బ్రయోనియా వానికి కామెర్లు సోకినను ఏ వ్యాధి సోకినను తప్పక దగ్గు వచ్చును. వీడికి కంపల్సరీగా దగ్గు వస్తుంది. అది ఎప్పుడు తప్పనిసరిగా వర్తించే విశేష లక్షణం. రాత్రి 9 గంటలకు బ్రయోనియా వాడికి దగ్గు మొదలై అరగంటయో గంటయో ఒక్కొక్కప్పుడు 2 గంటల్లో దంచి వేసి తగ్గిపోవును. దానికి టైం 9.
రోజు 9 గంటలకు అదే సమయమునకు దగ్గు మొదలగును. ఈ 2 లక్షణములు జాగ్రత్తగా గమనించి బ్రయోనియా వాడినచో కామెర్ల రోగము తగ్గిపోవును. ఇట్లా మనం అవతల పేషెంట్కి యువతల పేషెంట్కి ఏంటి తేడా అనేటువంటి చూసుకోవాలి. హౌ హీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పేషెంట్ అని. తర్వాత ఇక ఈ రకమైన మిగిలిన వారు ఫాస్ఫరస్, పాలస్టిల్లా వారు 2 మందులు. ఈ రెండు కావలసిన వారికి మంచు ముక్క, చల్లని పానీయములందు వ్యామోహము అధికం. మంచు ముక్క కానీ చల్లటి పానీయాలు, ఈ 2 మందులు కావలసిన వారిని గుర్తించుటకు మొట్టమొదటి లక్షణం మంచు ముక్క తెచ్చి పెట్టండి అని వీరు అడిగెదరు, లేదా మంచు వలె చల్లని పానీయం అడుగుదురు. లిమ్కా అనినచో వీరు నాలుక పీక్కొందరు. ఏమి తాగుతావు, పాలు తాగుతావా, మజ్జిగ తాగుతావా అని అడిగినచో లిమ్కా అందరు, లేదా మజా అట్లాంటివి వీరికి ఇష్టం. అవి చాలా చల్లగా ఉండవలేను. ఈ రెండింటిలోనూ కొలెస్ట్రాల్ వానికి ముఖ్యంగా నిమ్మకాయ రసం పిండి అందులో కొంచెం నీళ్లు కలిపి మంచుగడ్డ వేసి ఇచ్చినచో అతనికి పండుగ. అంటే ఈ లక్షణాలు ఆ పై మందుల్లో లేవు, ఈ మందులకు మాత్రమే ఇది ప్రత్యేకం. 5-6 రోజులు ఇంకేమీ తినడు, అదే తాగుతాను అన్ను. స్పష్టముగా ఇట్టివాడు కొలెస్ట్రాల్ వాడని తెలియవచ్చును. ఫాస్ఫరస్, కొలెస్ట్రాల్ ఈ 2 ఔషధములు వారికి మంచుతో కూడిన శీతల పానీయములు ఇష్టం. కావున ఈ లక్షణం కామెర్ల రోగులు ఈ రెంటిలో ఒకదానికి చెందిన వారై ఉందరు. అందులో ఫాస్ఫరస్ వారు సారము గ్రహించి అన్నట్లు వారు తాగిన తర్వాత లోపలికి వెళ్ళిన పానీయము వెచ్చపడును, లేదా శరీరం ఉష్ణోగ్రతకు రాగానే ఆ పానీయము లోపల ఇమడక భళ్ళున కక్కుదురు. తాను తీసుకున్న ఆహారం లోపలకు వెళ్ళి రాగానే ఇతడు వాంతి చేసుకొను. అంటే తాగిన తర్వాత టెంపరేచర్ మనకి పెరిగిన తర్వాత అది కాస్త వాంతి అయిపోతుంది. ఈ లక్షణమే తేడా, 2 ఒకటే. అది కొలెస్ట్రాల్ వానికి కక్కుటతో ప్రమేయం లేదు. కొలెస్ట్రాల్ వాడు కక్కడు, వీడు కక్కుతాడు, అంతే తేడా. ఫాస్ఫరస్ వానికి మాత్రము తాను స్వీకరించు పానీయము చల్లగా ఉన్నచో ప్రాణమునకు హాయిగా ఉన్నను, వెంటనే 5 నిమిషముల లోపల కక్కును. ఇక ఇది అడుగక్కర్లేకుండా ఇతనికి ఫాస్ఫరస్ 30 ఒక మోతాదు వేయనగును. ఒకే మోతాదుతో అతని కామెర్ల రోగం 5-6 రోజుల్లో పూర్తిగా నివారణమగును. మిగిలినది డాక్టర్ రోగితో చేయవలసిన పథ్యమే. ఆహార విషయము, విశ్రాంతి విషయమే తప్ప మందు మాత్రం మరలా ఇంకొక మోతాదు వాడినచో రోగము తగ్గదు. అంటే ఫాస్ఫరస్ లో రిపిటేషన్ పనికిరాదు. అది ఒకవేళ మన వద్దకు తీసుకొని వచ్చినప్పటికీ రోగి ముదిరిపోయి ఉన్నచో మిగతా అన్ని పనులు అయిపోయిన తర్వాత ద్యూతమున పరాజయం తర్వాత ద్రౌపదిని వలె తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు ఫాస్ఫరస్ 30 వాడినచో కొద్దిగా తగ్గి అక్కడ ఆగిపోవును. అనగా 24 గంటల్లో మంచి మెరుగుదల కనిపించును. అక్కడ నుండి మెరుగుదల తగ్గును. అప్పుడు ఫాస్ఫరస్ 200 వాడవలను. అంటే బాగా మన దగ్గరకు వచ్చేటప్పటికి ముదిరిపోతాయి. తర్వాత 7వ రోజుకు మామూలుగా భోజనం పెట్టవచ్చును. కేసు ఆలస్యమైన కొలది అన్ని రకముల విధానములు వాడి చికాకు అయినచో నివారణ మొగటకు చాలా ఆలస్యము పట్టను, అది తప్పదు. ఏ జబ్బులోనైనను అంతే. ఫాస్ఫరస్ వానికి లోపల మంట కూడా ఉంటుంది, వీటికితో పాటు మంట ఉంటుంది. కడుపులో మండుచున్నది అని అరుచును. అంతేకాక మూత్రము పోయిచుండగా మండును. కండ్లు మండుచున్నాయి అంటాడు. పలుచని చర్మభాగములు ఒరుసుకొని పుండు పడును. కండ్ల చివరలో ఒరుసుకొని పుండు పడును. పెదవుల మధ్యలో గాని చివరల్లో గాని చిట్లును. పెదవులు నిలువుగా చిట్లి రక్తం స్రవించును. అంటే ఆహారం తింటే మాత్రం మృంగిచుండగా లోపలికి వెళ్ళదు. బలవంతం చేసినచో నోటిలో ఆహారము నుండి నీరసము వచ్చును. ఇంకా ఇది కాస్త మింగు
అన్నచో లోపల ఏమి ఉండదు ఓక్కుమనను. బాబు కాస్త మింగు అని మనం బతిమిలాడిన ఎడల మన పోరు పడలేక మింగలేక ఇతడు మళ్ళా ఓక్కనును. దీన్ని గ్యాగింగ్ అంటారు. ఇతని మనస్సు చిరాకుగా, చాలా విచారముగా, విషాదముగా ఉండును. తగ్గుతుందిలే అని చెప్తే ఏం తగ్గుతుందిలే అంటాడు. సామాన్యంగా కళ్ళు మూసుకొని పడుకొని ఉండును. ఇతని మనస్సు ఇతరులతో సహకరించదు. ఇది తన వ్యాధి తగ్గదని బాగా నమ్మకము. ఇది చాలా ముఖ్యమైన మానసిక వికారం. బతుకుట ఎందుకు ఇష్టం ఉండదు. ఎందుకు పోతే అనిపించును. ఈ లక్షణము స్వభావములో నుండుట వేరు, తాత్కాలికముగా జబ్బు వచ్చినప్పుడు కలుగుట వేరు. స్వభావములోనే ఈ లక్షణం గలవానికి సరిపోయినతో మందు దీర్ఘవ్యాధికి సంబంధించిన లక్షణములను తీసుకుని దీర్ఘవ్యాధికి చేసే వైద్యము చేయవలను. ఈ జబ్బు వచ్చినప్పుడు మాత్రం ఈ లక్షణము ఉన్నవానికి ఈ మందు తరుణ వ్యాధి సంబంధముకు చికిత్స చేయవలను. వీరికి పథ్యము పాటించవలను. తరువాత ఇంకొక మందు యాంటిమోనియం క్రోడం. ఇది కూడా జాండీస్లో పనిచేసేటువంటి మందు. అయిపోయిందా? యాంటిమోనియం క్రోడం వలసిన వారిలో పైన చెప్పిన ఫాస్ఫరస్ లక్షణములు ఏమీ కూడా ఉండవు. యాంటిమోనియం క్రోడం కూడా కామర్ల వ్యాధిలో ఉపయోగపడను. ఈ మందు వలసిన వారికి ఒక్కొక్కప్పుడు వాంతులగును. ఏదైనా లోపలికి బలవంతంగా పంపించిన ఎడల వెలికి వచ్చును. యాంటిమ్ క్రూడ్ కేసు ఎట్లుండుని 6వ పొటెన్సీలోనే మంచి ఫలితం ప్రాప్తించును. 6th పొటెన్సీ సరిపోతుంది. బాగా ముదిరిన ఉన్న వ్యాధుల్లో యాంటిమ్ క్రూడ్ 6 రోజుకు 2-3 మోతాదులు కావలసి ఉండను. తరువాతి రోజుల్లో కావలసి ఉండదు. తరుణ వ్యాధి పరిస్థితి ఉన్న కేసుల్లో తరచుగా ఈ మందు వాడుట అవసరమున్న కేసులుండును. కారణము తరుణ వ్యాధుల్లో ఈ మందు మోతాదు యొక్క గుణము త్వరగా ఖర్చు అయిపోవును. ఇంటిలో ఏదైనా పెళ్లిళ్ళు వచ్చినచో బడ్జెట్లో తేడా వచ్చును. క్రింది మధ్యతరగతి ప్రజలు ఏదో కొద్దిగా డబ్బు చేతుల్లో ఉన్నాయని మామూలుగా నెల గడిచిపోవునని సుమారుగా లెక్క వేసుకున్నారు. మధ్యన బంధువులు వివాహాలు తగిలినచో త్వరగా ఖర్చు అయిపోవును. అట్లే తరుణ వ్యాధి స్థితిలో 6 పొటెన్సీలో యాంటిమ్ క్రూడ్ వాడగా బర్నాటికి బాగా తేలికయ్యవలను. కొంచెం ఆహారం తీసుకున్నట్టు మొదలు పెట్టవలను. లేకపోతే రోగి నీరసంతో ప్రాణాపాయ స్థితిలో పడవచ్చును. మరునాడు 6 ఒకటి కానీ 2 మోతాదులు కానీ కావలసి ఉండను. లేదా పండ్ల రసం కొద్దిగా ఒక 4 చెంచాలు తీసుకున్నాడు. ఆ పైన అన్నాడు అనగా ఆహారం ఎదురు వచ్చును. మరునాడు మరలా 2 మోతాదులు కావాలను. అంటే మళ్ళా అవసరమైనప్పుడు మళ్ళీ మందులు వేసుకోవాల్సిందే మనం. ఆ మొన్నటికి బాగా ఆకలి పుట్టును. నాలుక తెలుపు విరిగిపోవును. విరోచనం సాఫీగా అయినది. మరలా కొంచెము పని చేయను. ఇక మందు వేయరాదు. ఆపవలను. 24 గంటలు విరామం ఇచ్చి వేయవలను. విరామం ఇచ్చిన పిదుప మెరుగుదల ఇచ్చుచున్నచో ఇక ఏమీయూ వాడరాదు. మెరుగుదల ఆగినచో యాంటిమ్ క్రూడ్ 31 మోతాదు వాడవలను. 30తో నివారణము పూర్తి అగును. అరుదుగా 2-3 వారాలు అయిన తర్వాత ఇంకా ఇటువంటి లక్షణాలు మిగిలినవనుకోండి. ఇట్టి పరిస్థితుల్లో కొంచెం యాంటిమోనియం క్రోడం 201 మోతాదు వాడవలను. 200 ఇచ్చిన పిమ్మట నెలయో 2 నెలలయో పని చేయను. రోగికి కూడా ఈ సంగతి తెలియను. ఏమాత్రం మిగిలి ఉన్నా జబ్బు చేస్తావా అని తనును. అది అయిపోయింది. ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. ఈ కేసుల గురించి మరలా చెప్దాం. నెక్స్ట్ డే తోటి కంప్లీట్ అవుతుంది ఈ నక్స్వామిక అనేటువంటిది. ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే మాట్లాడండి. లాస్ట్ లో ఏంటండి తన్నును అన్నారు? చెప్పండి. లాస్ట్ లో తన్నును అన్నారు. అంటే 200 పొటెన్సీ ఏమవుతుందంటే
ఈ జబ్బుని తన్నేస్తుంది అనమాట అది. ఓకే సార్. అది ఇంకంతేగా, డౌట్లు ఏం లేవుగా. డాక్టర్ గారండి ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సర్టిఫికేట్ లాంటిది ఏమైనా ఉంటుందా అండి? సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు మీ ఇంట్లో వరకు వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. అది సరే. ఈ ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది, మెటీరియల్ ఉంటుందా అండి? ఇదే ఇప్పుడు మెటీరియల్, నేను ఇచ్చేది మెటీరియలే. అదే అంటే మనకి ప్రింట్ పరంగా ప్రింట్ పరంగా ఉన్నాయి, మాస్టర్ బుక్స్ ఉన్నాయి. అదేలేండి. సరే. బుక్స్ అన్ని నోట్ చేయాలంటే అన్ని తీసుకోవచ్చు. నోట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి అన్ని. మొత్తం 200 మెడిసిన్స్ ఉంటాయండి. 4500 మందులు ఉన్నాయండి. వామ్మో, ఇంకా నోట్ చేయడం అంటే పొరపాటు కూడా చెయ్యరు. అంటే అందులో 75 మందులు పాలిక్రెస్ట్లు అంటారు. పాలిక్రెస్ట్లు అంటే ఇప్పుడు నక్స్వామి కాదు, దాన్ని పాలిక్రెస్ట్ అంటారు. ఎక్కువ మందికి ఎక్కువ సార్లు ఉపయోగపడే మందుల్ని పాలిక్రెస్ట్లు అంటారు. ఈ 75 నేర్చుకుంటే చాలు మన ప్రాణానికి. అసలు ముందు అవి నేర్చుకుంటే ముందు మన ఆరోగ్యం ఎలా అయితే మంచిగా ఉంటుందో కొన్ని పాయింట్లు మనం పంచేంద్రియాల నుంచే ఉంటాయి, అవన్నీ తెలుస్తున్నాయి కదా. ముందు అవి ఇంపార్టెంట్. మనకి ఏది దేని ద్వారా మన ఆరోగ్యం చక్కబడిద్దో మనకి తెలియట్లేదు కదా. ఈ విధంగా వింటుంటే తెలుస్తుంది మనకి. సరే అండి. మన లక్షణాలు మనకే బాగా తెలుస్తాయి డాక్టర్ కంటే. ఎందుకంటే జలుబు చేసిందన్నా మన ఆరోగ్యం చెడింది అంటానికి పంచేంద్రియాల్లోనే కారణం ఉంటది. చెవులు గాని, ముక్కు గాని, అవి స్పర్శ గాని అంటున్నారు కదా. జలుబు చేసిందంటే ఇంక వెంటనే జ్వరం వస్తుంది 4 రోజులు చిన్నపిల్లలకి అయితే. అట్లా. సరే అండి. సరే, థ్యాంక్ యూ.